బాధ కలుగుతుందండి, దుఃఖం కలుగుతుంది. ఇవాళకి 19 సంవత్సరాలు నేను ఈ గులాబీ జెండా ఎగిరేసి, ఆనాడు అందరూ కూడా వీడి బక్కపేదోడు వీడాడ ముందర పడతాడు, వీడిని ఎవడో బొండిగిరి చేస్తారని మాట్లాడినారు. అన్నోడు ఆగమైపోయినాడు, ఇది ఆగమైతుంది ఉండదు అని చెప్పినారు. మగల పుట్టింది పుబ్బల పోతుందో అన్నారు. కానీ మనం పోలే, ఎవడైతే అన్నాడో వాడు పోయింది ఇంటికి. 19 సంవత్సరాలు కొట్లాట ఇది ఇయ్యాలటి వరకు. 1999లో మొదలు పెడితే 2001 పార్టీ ప్రకటిస్తే ఇప్పటిదాకా కూడా నిరంతరం పోరాటం చేసినాం, కష్టపడ్డాం, ఒక పద్ధతికి వచ్చినాం, ఒక రేవుకి వచ్చినాం. తెలంగాణ గడ్డకు పడుతుంటే కళ్ళు గుట్టి ఓర్వలేక రాజకీయ అధికారం కోసం చిల్లర కూతలు కూస్తే, లేని అపభ్రంశాలు చేస్తే దాన్ని ఓవర్కమ్ కావడానికి ఈరోజు ఎలక్షన్లు తెచ్చినాం. ఎలక్షన్లు తెస్తే ఏం సీన్ కనపడుతుందండి? అలా సిగ్గు లేకుండా మేము చంద్రబాబు నాయుడుతో పొత్తు వెళ్తాం. తూ మీ బతుకులు జడ, అయ్యో బతుకులా! ఎవడైతే తెలంగాణ నాశనం చేసిండో, ఎవడైతే గుండు కట్టిండో, నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ల పేరు మీద ఎవడైతే 100 మంది తెలంగాణ బిడ్డలను బలిపెట్టుకున్నాడో, తెలంగాణ ద్రోహి చెడిపోయి చంద్రబాబు నాయుడు తను పొత్తాం మీ బతుకులకు. ఏమో అడుక్కుంటే మేమిస్తాం కానీ 4 సీట్లు కావాలంటే ఇదే మీ బతుకు. దయచేసి తెలంగాణ మేధావులకు, తెలంగాణ పెద్దలకందరికి నేను మనవి చేస్తా ఉన్నా, సిగ్గు పోదండి, నవ్వటం ముందు జారిపడతాం. మళ్ళీ ఆంధ్రలోకి అప్పగిస్తారు అధికారం. 14 ఏళ్ళు పోరాటం చేసి ప్రాణాలకు తెగించి నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో నేను సావు నోట్ల దాకా పోయి కొట్లాడి తెచ్చిన తెలంగాణను మళ్ళీ ఇలా విజయవాడకు అమరావతికి పోవాలన్నా? మనం ఏడుకోవాలా? మీ గులాం మనస్తత్వానికి, మీ చిల్లర అధికారానికి ఇంత నీచంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడతారా? దీనికి తెలంగాణ ప్రజలే నిర్ణయం చేయాలని మాట్లాడుతూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇక్కడ ఏమైనా ఉంటుందండి? వీళ్ళ చేతిలో ఒక టికెట్ అని ఇచ్చే ముఖం ఉన్నదా వీళ్ళకిడ? ఏమైనా ఉంటుందా? నిర్ణయం చేస్తారా? ఇది పోవనన్నా ఢిల్లీకే పోవాలి అంతే కదా. వీళ్ళు పరాన్న బుక్కులు, వీళ్ళ చేతులు ఏముండదు. వీళ్ళకి మనిషికో బాస్ ఉంటాడు ఢిల్లీలో, ఓ గాడ్ ఫాదర్ ఉంటాడు, 6 గ్రూపులు ఉంటాయి. ఒక ఆయన చెప్పిండు పెద్ద మనిషి ఒక ఊళ్ళే, అన్న కాంగ్రెస్ వాళ్ళు 2000 ఇస్తామంటుండేది. ఇప్పుడు చెప్పేటోడు ఎవడో, రేపు ఎక్కేటోడు ఎవడో, వీళ్ళు ఉండడానికి గ్యారెంటీ ఉన్నదా? అంటే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిర్ణయం ఉంటుందా? ఉండదు. ఆనాడు అనేకమైన పోరాటాలు జరిగి ఢిల్లీ సర్కారు నీలకేసి కొట్టినాం, ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాం. ఈరోజు కూడా ఢిల్లీకి గులాంగిరి చేయొద్దని నేను మాట్లాడుతూ ఉన్నా. ఎంత ఘోరంగా మాట్లాడతారండి! ఇందులో కూడా 2 కేటగిరీల గులాములు ఉంటారు, ఒకటి ఇక్కడ గులాములు, ఇంకొకటి ఢిల్లీ గులాములు. అటువంటి గులామే ఒకడు గులాం నబీ ఆజాద్ మన తెలంగాణకు వచ్చిండు. ఆయన చెప్తే నేను ఒక రౌత్ తీసి నెత్తివాళ్ళు కొట్టుకొని నాకు అర్థం కాలేదు. తెలంగాణ ఏర్పాటుట్లా టీఆర్ఎస్ పాత్రనే లేదట. మరి ఎవడు ఈయన అయ్యే పాత్ర ఉన్నది? ఎవరి పాత్ర ఉన్నది? సిగ్గు కూడా ఉండదు. జైపాల్ రెడ్డి అని ఒక నాయకుడు ఉన్నాడు, ఎన్నడు కొట్లాలే, ఎన్నడు పదవి విడిచిపెట్టలే, ఎన్నడు పౌరుషం చూపెట్టలే. వరంగల్లో బై ఎలక్షన్ వస్తే అక్కడ వచ్చి అన్నాడు, కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అప్పుడు నువ్వు యాడున్నావు అన్నాడు. నేను వరంగల్ ప్రజలకు చెప్పిన, ఆయన చెప్పింది మీరు విన్నారు. ఆయన తప్పైతే ఆయన, మా తప్పైతే మాకు కర్రు కాల్చి వాత పెట్టుండ్రి, బుద్ధి చెప్పుండ్రి అని చెప్పిన. వరంగల్లో మేము పెట్టిన ఎంపీ అభ్యర్థి పసునూరు దయాకర్ గారు సర్పంచ్ కూడా కాదు జీవితంలో. వరంగల్ ప్రజలు గుద్దితే 4,60,000 మేడతో గెలిపించినారు. ఇలా మీరు నిజామాబాద్ ప్రజలు దయచేసి ఈ యొక్క దుర్మార్గులకు బుద్ధి చెప్పడానికి, ఈ గులాంలకు బుద్ధి చెప్పడానికి మళ్ళా 9 సీట్లు మీరు ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడుతో పొత్త ఇంతకన్నా అధ్వానం ఉంటుందా? ఇంతకన్నా దిగజారుడు ఉంటుందా? ఇంకా సిగ్గుపోయే మాట. సిగ్గుపోతే చెప్తే నిజంగా బాధపడుతున్నా నేను. ఇంత పౌరుషం చూపించిన గడ్డ, ఇన్ని 100 మంది చచ్చిపోయి తెలంగాణ సాధించిన గడ్డ చంద్రబాబు నాయుడు ఇప్పుడు 500 కోట్లు ఇస్తాడు ఈ దుర్మార్గులకు. కాంగ్రెస్ ప్రచారం 3 హెలికాప్టర్లు చంద్రబాబు నాయుడు బుక్ చేసి వీళ్ళకి ఇస్తారట. వీళ్ళు వాని కాళ్ళు ఎత్తి దండం పెట్టి వాని ఊరేగించి మళ్ళీ తెస్తారట, మన నెత్తిన పెడతారట. ఇదేనా కావాల్సిన తెలంగాణకు? మనం కోరుకున్నది ఇదేనా? పోరాటం చేసింది ఎందుకేనా?
ఇంతమంది చచ్చిపోయింది ఇందుకేనా? దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. 7 మండలాలు గుంజుకు